హలో ఆల్, వెల్కమ్ టు మీ తెలుగమ్మాయి. వీడియో చూస్తున్న వాళ్ళంతా ప్లీజ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. జీవితంలో ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు కాలం నిన్ను వెనక్కి లాగుతుంది. భయపడకు. వెనక్కి లాగబడిన బాణమే వేగంగా ముందుకు వెళ్ళగలదు. నమ్మకాన్ని కోల్పోకు. విజయం తప్పక నీదవుతుంది. మీరు ఎవరినైనా ఎంతైనా ప్రశంసించండి, కానీ విమర్శించేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే విమర్శ రుణం లాంటిది. అవతలి వాళ్ళు ఏదో ఒక రోజు వడ్డీతో సహా తప్పక తీరుస్తారు. మూర్ఖులతో వాదించే కన్నా వారు చెప్పేది విని నమ్మినట్లు నటించి మౌనంగా తప్పుకుంటే మంచిది. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఇవన్నీ వట్టి మాటలు. నీకోసం ఎవ్వరూ రారు, ఏది చేయరు. నీకోసం నువ్వు అనుకున్నది నువ్వే చెయ్యి. అది ప్రయత్నం అయినా. రాత్రి ఒంటరిగా రాదు. చీకటితో పాటు ఆలోచన, ఆవేదనలను తోడుగా తీసుకొస్తుంది. ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి. నవ్వు వచ్చినప్పుడు నలుగురిలో నవ్వాలి. అందరిలో ఏడిస్తే నాటకం అంటారు. ఒక్కరే నవ్వితే పిచ్చి అంటారు. మన మంచితనాన్ని ఎదుటి వ్యక్తి చులకన చేస్తే వారికి సమాధానం వారి శైలిలోనే చెప్పాలి. అలా చెప్తేనే మనం మనలాగా జీవించగలం ఈ సమాజంలో. సువాసనలు వెదజల్లే పువ్వు తోటకు ఎంత అందమో, మంచి ఇచ్చే మిత్రుడు ఉండడం మన జీవితానికి అంతే అందం. హద్దుల్ని పెట్టుకుని మనల్ని నియంత్రించుకునేది మనమే. ఆ హద్దులను చెరిమేసి చరిత్రను రాయగలిగేది మనమే. విలువ తెలుసుకోలేనోడు ఎప్పటికీ సంపాదించలేడు. ఒకవేళ సంపాదించినా నిలబెట్టుకోలేడు. కష్టపడి సంపాదించుకున్నోడు వృధా చేయలేడు. ఒకవేళ వృధా చేసినా తిరిగి సంపాదించుకోగలడు. అది స్నేహమైనా, డబ్బైనా, ప్రేమైనా. పరిస్థితులు చూసేవారికి ఒకలాగా, అనుభవించేవారికి ఒకలాగా కనిపిస్తాయి. అనుభవించేవారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు. మనది కానిది అంగుళం అవతల ఉన్నా తీసుకోకూడదు. మనదైనది సప్త సముద్రాల అవతల ఉన్నా వదలకూడదు. వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపంలా ఉండాలి. దీపం పూరి గుడిసెలో అయినా, ఇంద్రభవనంలో అయినా ఒకేలా వెలుగునిస్తుంది. ఒంటరితనం అంటే ఎవరూ లేకపోవడం కాదు. అందరూ ఉన్నా కానీ మనల్ని అర్థం చేసుకునేవారు లేకపోవడమే నిజమైన ఒంటరితనం. ఎవడి జీవితం వాడికి బరువే, పక్కోడి జీవితం తేలిక. ఎందుకంటే వాడి జీవితాన్ని వీడు మొయ్యడు కనుక. మనం ఎవరికి అయితే ఎక్కువ విలువ ఇస్తామో వాళ్ళ దృష్టిలో మనం చాలా చులకనగా కనిపిస్తాము. ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్నవాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఆనందంగా ఉండలేని వారు తమ దగ్గర లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది. కొన్నిటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతతైనా మిగులుతుంది. ధీరుడు ఎప్పుడూ తనకు కావాలన్నది స్వయంగా సంపాదించుకుంటాడు. ఒకరి నుంచి తీసుకోవాలనుకోడు. నీకు సహాయం చేసిన వాళ్ళను మర్చిపోవద్దు. నిన్ను ప్రేమించిన వాళ్ళను ద్వేషించవద్దు. నిన్ను నమ్మిన వాళ్ళను మోసం చేయవద్దు. అర్థం లేని కోపం, గౌరవం లేని బాధ,
బాధ్యత లేని యవ్వనం, అలంకరణతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలబడవు. వాదించే వారికి నువ్వు ఎంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతావు. వేధించే వారికి దూరంగా ఉంటే అంత మనశ్శాంతిగా బ్రతకగలుగుతావు. అనవసరమైన ఆలోచనలను ప్రారంభంలోనే అణచివేయకపోతే నువ్వు నీ మనశ్శాంతిని కోల్పోతావు. పనిమంతుడు పనిని విశ్రాంతిగా భావిస్తాడు, బద్ధకస్తుడు విశ్రాంతిని కూడా పనిగా భావిస్తాడు. ఆనందాన్ని ఇచ్చేవాన్ని మనకు మంచివి కావు, బాధ కలిగించేవన్నీ మనకు చెడ్డవి కావు. ఒక మగాడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తాడు. అదే ఒక ఆడది మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కన్న తల్లిలాగా ప్రవర్తిస్తుంది. ఇది నిజం. ఒకరిని బాధ పెట్టి నీవు సంతోషంగా ఉండడం జీవితం కాదు. నీవు బాధలో ఉన్నా మరొకరికి సంతోషం ఇచ్చేది నిజమైన జీవితం. చావడానికి ఒక్క క్షణం ధైర్యం ఉంటే చాలు, కానీ బ్రతకడానికి అది లైఫ్ లాంగ్ కావాలి. నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు, ధైర్యాన్ని కోల్పోవడం. ఎంత అరగదీసినప్పటికీ గంధపు చెక్క తన సువాసన కోల్పోదు. అలాగే ఎన్ని అవరోధాలు ఎదురైనప్పటికీ ధీరుడు తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోడు. ఒక మార్గంలో సాధ్యం కాకపోతే మరొక మార్గంలో ప్రయత్నించండి, అంతేకాని ప్రయత్నాన్ని మాత్రం వదిలిపెట్టకండి. కన్నీటి చుక్క కారిస్తే కాదు, చెమట చుక్క చిందిస్తేనే విజయం నీ సొంతమవుతుంది. అందరికీ అందుబాటులో ఉండకండి, అలసుగా మారుతారు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అర్హత లేని వారికి అతి చనువు ఇవ్వడం మీ ఆత్మాభిమానానికి హానికరం. నిన్ను ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళని ఈ జన్మలో వదులుకోకండి. ఎందుకంటే ఈ సొసైటీలో అతి కొద్ది మంది మనస్ఫూర్తిగా ఎదుటివారిని అభిమానిస్తారు. ఇప్పటి రోజుల్లో ఏ బంధము గొప్పది కాదు. నీతో అవసరాలు ఉన్నంత వరకే ఏ బంధాలైనా బంధుత్వాలైనా. అవసరం తీరిపోతే ఏ బంధమైనా ఒక్కటే. ఉన్నవాళ్ళకి మీరు ఎంత సహాయం చేసినా అది వాళ్ళ దృష్టిలో చిన్నదే. అదే ఏమీ లేని వాళ్ళకి ఎంత చిన్న సహాయం చేసినా వారికి మీరు దేవుడిలా కనిపిస్తారు. అందుకే ఉన్నంతలో లేని వారికి సహాయం చేస్తూ ఉండడం మంచిది. నీ వల్ల కాదు అన్న వాళ్ళకి నిన్ను అంచనా వేయడం ఎవరితరం కాదని నీ గెలుపుతో నిరూపించు. ఆశ ఉండాలి కానీ అత్యాశ వద్దు. ఆశతో ఏదైనా సాధించవచ్చు, కానీ అత్యాశతో ఉన్నది కూడా దూరం అవుతుంది. గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.